వర్తమానం విని మనం బలలో పాల్పొందనంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. లేకపోతే 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుటమాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో దేవుడు ఈ వాక్య భాగముల ద్వారా ఇంకా అనేకమైన విషయాలు మన గమనానికి తీసుకొని వచ్చి బలలో యోగ్యముగా మనం పాలు పొందినట్లు మనలను సిద్ధపరచునుగాక. ఇక్కడ రాయబడిన మాటల్లో మరి శిష్యుల సంఖ్య విస్తరించు సమయంలో అనేక రకాలైన పరిస్థితులు వచ్చేసినాయి. శిష్యుల సంఖ్య విస్తరించిన సమయంలో అనేక పరిస్థితులు వచ్చినాయి. ఏంటంటే రకరకాల పరిస్థితులు వారు ఫేస్ చేస్తున్నారు. ఏంటంట, విధవరాండ్రు, తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసేవారు అక్కడ ఉన్నారు. తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసేవారు అక్కడ ఉన్నారు. తర్వాత ఇట్లాంటి కొన్ని లోపాలు వారి గమనంలోకి వచ్చినాయి, వారి దృష్టికి వచ్చినాయి. ఎవరు? అపోస్తలులైన వారి దృష్టికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? మేము ఈ పరిచర్యలో ఈ విషయాలన్నీ కూడా మేము చూడలేకపోతున్నాం కనుక మీలో ఒక 7 మీరు సెలెక్ట్ చేసుకోండి. 7 అంటే ఎవరు? దేవుని వాళ్ళకు మంచి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం కలిగిన 7, దేవుని ఆత్మచేత నింపబడిన 7, రోషం కలిగిన 7 దేవుని పని కొరకు నియమించబడాలనేది నిర్ణయించి వాళ్ళు ఏం చేశారు? వారి చేతి మీద, వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఎవరు? 7 విషయాలు కూడా కింద ఉన్నాయి. చూడండి, ఆ 7 పేర్లు కూడా కింద ఉన్నాయి. 5వ వచనం చూడండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇందాక మనం చూసాం 4 విషయాలు. ఏంటవి గుర్తున్నాయా? ఏం చూసాం? 4 విషయాలు ఈజీయే. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం, రక్షణ అనే అనుభవాల్లో మనం తీసుకురాబడ్డాం, దేవుణ్ణి ఆరాధించాం. ఇప్పుడు మనకు ఒక అనుభవాన్ని నేర్పించాలని దేవుడు మరి తన ఆత్మ ద్వారా మరి మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటో అనుభవం అంటే హస్త నిక్షేపణం. ఈ బైబిల్లో వ్రాయబడిన క్రొత్త నిబంధన కాలంలో హస్త నిక్షేపణ అనే ఒకటి ఉంది. అది ఇక్కడే మొదలైంది. 6వ అధ్యాయము 7వ వచనంలో మొదలైంది. కాబట్టి ఈ హస్త నిక్షేపణ వారు తర్వాత దీన్ని ఒక పద్ధతిగా మార్చారులే, కానీ ఇక్కడ మాత్రం 7 సెలెక్ట్ చేసుకొని, అది కూడా వారికి మంచి సాక్ష్యం ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఉండాలి, మంచి విశ్వాసం కలిగిన వారు ఉండాలి. వారిని 7 సెలెక్ట్ చేసి అపోస్తలుల ముందు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసి వారి తలపైన చేతులు ఇచ్చారు. హస్త నిక్షేపణ జరిగింది. హస్త నిక్షేపణ జరిగినప్పుడు 7 పరిచారకులు వారు నిర్ణయించారు. 7 పరిచారకులు ఉన్నారు అక్కడ.
7 ఏం తక్కువేం కాదు. వాళ్ళందరూ వాళ్ళ సామర్థ్యం మేర పనిచేసిన వాళ్ళే, వాళ్ళ టాలెంట్ను ఉపయోగించిన వాళ్ళే, వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిన వాళ్ళే, వాళ్ళ యొక్క వాక్చాతుర్యం ఉపయోగించిన వాళ్ళే. వాళ్ళు ఏం పని చేయలేదని కాదు, వాళ్ళు పనిచేశారు. సంఘం అలాగా విస్తరించింది. అయితే ఇక్కడ వాళ్ళల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆయనే స్తెఫను. ఆయన ఎవరంట? స్తెఫను. ఈ స్తెఫను దేవుని సేవకులైన వారు వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట చూడండి. అంత వెంటనే ఉన్న వచనంలో ఏముంది? కింద ఏముంది? 8వ వచనం చూడండి. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను అని వ్రాయబడింది కదా. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అంటే మిగిలిన 6 లేరు ఇక్కడ. స్తెఫను మాత్రమే దేవుని కృపను బలంగా పొందాడు. దేవుని పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది, అతని లోనికి వచ్చింది. అంటే వేరే వాళ్ళ దగ్గర రాలేదని కాదు, వాళ్ళకు వచ్చింది. కానీ స్తెఫను మరింత బలంగా బలపరచబడుతూ వచ్చాడు. స్తెఫనుకు మరింత బలం కలుగుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ బహుబలంగా స్తెఫనులో పనిచేయడం ప్రారంభమైంది. ఇక్కడ మనం గమనించాలి, దేవుని పని జరిగించబడే దాని కొరకు కొంతమంది సహకారులు అవసరం. దేవుని పనిలో సహకారులు అవసరం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా అనేక మందిని సంఘంలో చేర్చి వాళ్ళను ఆయా పనుల మీద నియమిస్తుంటారు. కొంతమందిని వాక్యం చెప్పడానికి, కొంతమంది పాటలు పాడటానికి, కొంతమంది వాయిద్యాలు వాయించడానికి, కొంతమంది మందిరంలో పనులన్నీ జరిగించడానికి, రకరకాల పరిచర్యల్లో వారు నియమించబడతారు. ఈ యొక్క పరిచర్య అలా నియమించబడేటువంటి వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ రావాలంటే హస్త నిక్షేపణ జరగాలి. హస్త నిక్షేపణ జరిగి దేవుని ఆత్మ వారిలో పనిచేయడం ప్రారంభమైతే స్తెఫను లాంటి అనుభవంలోనికి మనం వస్తాం. స్తెఫను ఏమంట? 8వ వచనం చూడండి. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేస్తుండెను. స్తెఫనుకు ఏముందంటే ఇప్పుడు కృప ఉంది, దేవుని కృప ఉంది స్తెఫను విషయంలో. తర్వాత ఏముంది? బలముతో నిండిన వాడుకున్నాడు. స్తెఫను బలముతో నిండిన వాడుకున్నాడు. ఏం బలం అది? ఏం బలం అని చెప్పండి. మామూలుగా మనం దేహదారుడ్యం కాదు అది. అంటే దేహదారుడ్యం కాదు, కండలు పెంచడం కాదు. ఈ బలం ఏంటంటే పరిశుద్ధాత్మ తనలోకి వచ్చినటువంటి బలం. అదే పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన స్తెఫను ఏం చేస్తున్నాడంట? ప్రజల మధ్యన మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. అంటే స్తెఫను కూడా కొన్ని కార్యాలు చేస్తున్నాడు. ఏంటంటే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినాడు మన ప్రభు. అంతేకాదు, శిష్యులు కూడా అనేకులను స్వస్థపరిచారు, అనేకులను లేపారు, అలా చేశారు. స్తెఫను ఏం చేస్తున్నాడు? అనేకులను మారుస్తున్నాడు. అనేక సూచక్రియలు జరిగించి అనేకులను మారుస్తున్నాడు, అనేకులను దేవుని దగ్గర తీసుకొస్తున్నాడు. అందుకే ఏముంది అక్కడ 7వ వచనంలో? దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. కనుక స్తెఫను హస్త నిక్షేపణం జరిగిన తర్వాత, లేకపోతే దేవుని హస్తము లేకపోతే సేవకుల యాజకుల అపోస్తుల హస్తము తన పైన ఉంచబడడం ద్వారా వచ్చిన సామర్థ్యాన్ని స్తెఫను వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటంటే సంఘంలో ఒక గొప్ప మార్పు కలిగింది. కనుక అక్కడ 10వ వచనం చూడండి. 10వ వచనం, మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. స్తెఫనుతో మాట్లాడడం ఎవరి వల్ల కావట్లా. స్తెఫను మాట్లాడుతుంటే చాలామందికి మనసులో ఒక ఆలోచన వచ్చేసి వాళ్ళు ఏమైపోతున్నారు? దేవునికి వాళ్ళ జీవితాలను అప్పగించుకుంటున్నారు. కనుక ఇలాంటి బలమైన కార్యము చేసే స్తెఫను వలె మనం కూడా మన జీవితాల్లో ఉండగలగాలి. దేవుడు మనల్ని ఊరికే రక్షించుకోడండి. ఊరికే మందిరానికి వచ్చి పోతామని రక్షించుకోవాలా, లేకపోతే ఏదో నామకార్థంగా నువ్వు ఉంటామని రక్షించుకోవాలా. నీ ద్వారా బలమైన కార్యాలు జరిగించాలని రక్షించుకున్నాడు. అందుకే నిన్ను మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం, రక్షణ అనుభవంలో తీసుకొచ్చాడు. నీ పైన తన బలమైన హస్తం ఉంచి నిన్ను బలపరచాలని కోరిన దేవుడు, బలపరిచి నిన్ను తన బలమైన కార్యముల కొరకు వినియోగించుకోవాలని కోరుతున్న దేవుడు. అది స్తెఫను జీవితంలో స్తెఫను చేసి చూపించాడు. మరి మన జీవితాల్లో మనం కూడా అలాంటి వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలి.
పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా మనం ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే ఎదుటివాడు మాట్లాడాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ, అందుకే యేసుప్రభు కూడా అన్నాడు, మాట్లాడువారు మీరు కాదు. ఏం మాట్లాడదామని మీరు బాధపడొద్దు, భయపడొద్దు. మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మే వారితో మాట్లాడతాడు. ఇది మనం గ్రహించాలి. మనం ఏదైనా దేవుని పనిలో ఏదైనా చేయబోయినప్పుడు మనకు పరిశుద్ధాత్మ బలపరుస్తాడు. మనల్ని బలపరిచి తన పని కొరకై మనలను వినియోగించుకుంటాడు. స్టెఫను వినియోగపరచబడ్డాడు. స్టెఫను ఎంతగా వినియోగపరచబడ్డాడంటే, మరి ఆ 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా చెప్తున్నాడు. అబ్రహాం కాడ నుంచి వాళ్ళు ఉన్న అంతవరకు చరిత్ర చెప్తూ, ముష్కరులారా, దేవునికి లోబడ, దేవుని వాక్యమునకు హృదయమును లోపరస నొల్లని వారలారా అని 50-51 వచనాల్లో చెప్తున్నాడు 7వ అధ్యాయంలో. అంటే ఏమంటున్నాడు? వాళ్ళను మన భాషలో చెప్పాలంటే ఉదికి ఆరేస్తున్నాడు. లోబడని వాళ్ళను చీల్చి చెండాడుతున్నాడు. ముష్కరులారా అన్నాడంటే చూడండి, అక్కడ 51 వచనం చూడండి. 7వ అధ్యాయం 51 వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. మీరు దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. గట్టిగా మాట్లాడాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన గట్టిగా మాట్లాడాడు. 52వ వచనం చదివితే అర్థమైంది ఎంత గట్టిగా మాట్లాడాడు. వాళ్ళకంట ఏమైందంట? 52వ వచనంలో 53వ వచనం చూడండి. 54వ వచనం చూడండి. వారి మాటలు విని కోపంతో మండిపడ్డారంట. కోపంతో మండిపడ్డారు. ఎంత గట్టిగా మాట్లాడాడు, ఎంత నొక్కి మాట్లాడాడు, ఎంత బలమైనటువంటి మాటలు ఉపయోగించాడు. ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచనొల్లని వారలారా. ముష్కరులారా, బలమైన సాధనంగా దేవుని కొరకు వాడబడిన స్టెఫను. కొందరు జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అట్లా అని మరీ మూర్ఖంగా పోకూడదు, అజ్ఞానంగా పోకూడదు, దురాత్మ ఆవహించినట్టుగా పోకూడదు. మనలో పరిశుద్ధాత్మ పనిచేయాలి. స్టెఫను ఆ తర్వాత కాలంలో చనిపోయాడు. అదే రోజు చనిపోయాడు, అది వేరే సంగతి. కానీ ఆ తర్వాత అసలు కార్యక్రమం మొదలైంది, అసలు సంగతి మొదలైంది. అసలు సంఘంలో జరగాల్సిన మార్పులు అక్కడి నుంచే మొదలైనాయి. అక్కడ ఎవరైతే ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు గద్దించడం మొదలుపెట్టాడు. సౌలు అనే వ్యక్తిని దర్శించి అతన్ని గద్దించి తననే సాధనంగా మార్చుకొని తన పరిచర్యకు నియమించాడు. ఆ తర్వాత సంఘం క్షేమాభివృద్ధి పొంది విస్తరించింది. కనుక స్టెఫను లాంటి ఆత్మచేత నింపబడిన పరిచర్య చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. తల మీద దేవుని హస్తం నీ మీదకి వచ్చిందంటే కారణము నువ్వు బలమైన కార్యం చేయాలని దాని అర్థం. బలమైన పనులు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని అర్థం. అంతేగాని దేవుని హస్తం నీ మీదకి రాగా ఆ వచ్చిన బలాన్ని నీవు ఉపయోగించుకోవడం కోసం కాదు. దేవుడు మనల్ని బలపరిచినప్పుడు మనం ఆ బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడు? నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. నన్ను బలపరిచిన దేవుని కొరకు నేనేమేం చేస్తానన్నాడు. నన్ను దేవుడు బలపరిచాడు, నేను ఇప్పుడు ఏదైనా చేస్తాను అనేటువంటి అనుభవంలో పౌలు ఉన్నాడు. స్టెఫను కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి బలంపరచబడి దేవుని కార్యముల కొరకై తన జీవితాన్ని ప్రాబ్లమే బహుశా ఆయనకు తెలుసు అనుకుంటా. తెలుసు, ఎందుకంటే ఆ దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. యేసుప్రభు చనిపోయిన తర్వాత శిష్యుల్ని బెదిరించడం కూడా జరుగుతుంది. ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అతనికి ఆ సంగతి తెలుసు. తెలిసినా కూడా ఏమంటున్నాడు? గట్టిగానే మాట్లాడాడు. ముష్కరులారా, అతని మరణమేమి వృధాగా పోలేదండి. పాత నిబంధనలో హతసాక్షి హేబేలు అయితే, మొట్టమొదటి హతసాక్షి హేబేలు అయితే, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫనే. హేబేలుకి ఎంత క్రెడిట్ దక్కుద్దో దేవుని ఎదుట, స్టెఫనుకు కూడా అంతే క్రెడిట్ దక్కుద్ది. స్టెఫను కూడా అంతే ఘనతను పొందేవాడుకున్నాడు దేవుని దగ్గర. అలాంటి కార్యాలు జరిగించిన స్టెఫను వేసిన ఆ యొక్క బీజం అది ఏమైందంటే సంఘం నానాటికి విస్తరించేదిగా మారింది. బలమైన కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఈయన చొరవ వేరే వాళ్ళని రగిలించింది, వేరే వాళ్ళను రేకెత్తించింది. వాళ్ళు దేవుని కొరకు ఎప్పుడైతే స్టెఫను రాళ్లతో సాగు కొట్టిన తర్వాత ఈ సౌలు అనేటువంటి వ్యక్తి స్టెఫను సాగుకు సమ్మతించిన వ్యక్తి. ఇప్పుడు ఈ స్టెఫను చచ్చిపోయిన తర్వాత దేవుడు ప్రభు ఏం చేశాడు? సౌలును పట్టుకున్నాడు. సౌలుని పట్టుకొని సౌలుని
తీసుకొచ్చి ఆయన తన ఆయుధంగా సౌలును మార్చి తన పనిని జరిగించాడు. దేవునికి విరోధంగా ఉన్న వాడిని దేవుని పని జరిగించేవాడిగా మార్చేసినాడు. ఈ స్తెఫను సావుకు సమ్మతించిన సౌలు దేవుని గొప్ప పరిచారకుడిగా, అసలు ఇంకో మాట చెప్పాలంటే ఆ రోజుల్లో హింస వల్ల కలిగిన ఈ సంఘ బాధ్యతలు భారాన్ని కింద పడేశారు, మనోళ్ళు కింద పడేశారు, కాడి దింపేశారు. అయితే మళ్ళా పౌలు వచ్చిన తర్వాత ఆ కాడి లేపి తన భుజాన్ని ఎత్తుకొని మళ్ళా సంఘాన్ని పెంచాడు, పోషించాడు, లేకపోతే సంఘాన్ని అభివృద్ధిపరిచాడు. అది అట్లా దేవుడు మార్చబడడానికి కారణం ఈ సౌలే. అలాంటి కార్యాలు జరగడానికి కారణం ఈ యొక్క స్తెఫనే. కాబట్టి అలాంటి స్తెఫను వలె మనం కూడా ఆత్మతోనూ బలముతోనూ నిండి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసేవారంగా, అంటే దేవుని హస్తము తన మీదకి వచ్చిన తర్వాత కలిగిన ఆ బలాన్ని స్తెఫను వినియోగించడం అనేది అతను హతసాక్షిగా అవ్వడానికి కారణమైన కూడా దేవుని దృష్టిలో గొప్ప ఘనతను లిఖించుకున్నాడు. నేనంటాను, ఏ పని చేయని వాడిని మెచ్చుకుంటారా, ఏదన్నా పని చేసిన వాడిని మెచ్చుకుంటారా? అంటే ఏదైనా పని చేసిన వాడిని మెచ్చుకుంటారు కదా. ఏ పని చేయని వాడిని ఎవరు మెచ్చుకోరు. మన ఇంట్లోనైనా, మన బడిలోనైనా, మన ఊళ్ళోనైనా, మన పనిలోనైనా, ఎక్కడైనా కూడా పని చేసేవాడిని మెచ్చుకుంటారు. పని చేయని వాడిని ఎవరు మెచ్చుకోరు కదా. కాబట్టి పని చేయకుండా ఊరికి ఉండేవాడిని ఎవరు మెచ్చుకోరు, పని చేసేవాడిని మెచ్చుకున్నప్పుడు స్తెఫను యొక్క ఈ అనుభవము దేవుడు అతను మెచ్చుకోవడానికి కారణమైంది. యేసు ప్రభు తర్వాత లెక్కలో స్తెఫను చేర్చబడ్డాడు. అది గొప్ప సంగతి. యేసు ప్రభు తర్వాత మరణించిన లెక్కలో స్తెఫను చేర్చబడ్డాడు. అయితే యేసు ప్రభు హతసాక్షాన్ని కాదులే, కానీ ఆయన వేరు, ఆయన మరణం వేరు. కానీ స్తెఫను హతసాక్షి, ఈ లెక్క వేరు. ఈ లెక్కలో యేసు ప్రభు తర్వాత పేరు ఆయనదే అంటే ఎంత గొప్ప సంగతి అండి. కనుక అట్లాంటి స్తెఫను వలె మనం కూడా దేవుని పని కొరకు దేవుని బలం చేత నింపబడి దేవుని పని జరిగించాలి. సరే, ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో స్తెఫను చనిపోవాల్సి వచ్చింది. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. దేవుడిని నన్ను తొందరగా మరణానికి అప్పగించకపోవచ్చు, లేదా దేవుడిని నన్ను తొందరగా శత్రువుకు అప్పగించకపోవచ్చు. నువ్వు చేసే పనులు శత్రువు పైన నీకు విజయం ఇవ్వచ్చు. నువ్వు ఫైట్ చేయాలి, పోరాడాలి. స్తెఫను లాంటి పోరాడే అనుభవం నీకు ఉండాలని స్తెఫను ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని హస్తం మన మీదకి వచ్చేది అంత ఈజీ ఏం కాదు, అంత తేలికైన విషయం ఏం కాదండి. దేవుని హస్తం మన మీదకి వస్తే కలిగే ప్రయోజనాలు దేవుని కొరకు మనం వినియోగించే వారంగా ఉండాలి. ఎన్నిసార్లు దేవుని చేత బలపరచబడతాం, ఎన్నిసార్లు ఆయన పునరుద్ధాన అనుభవాన్ని మనం కలిగి ఉంటాం, పునరుద్ధాన బలం చేత నింపబడి ఉంటాం. మరి దాన్ని దేవుని కొరకు వినియోగించి ఆయన పరిచర్యలో ఒక మంచి సాధనంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. స్తెఫను అలా ఉన్నాడు, మనం కూడా అలా ఉండాలి. పరిచర్య కొరకు నీకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని వినియోగించాలని స్తెఫను చూసి మనం నేర్చుకోవాలి. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూడండి, మా లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8:2 వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం దయచేసి చూడండి. లూకా 8:2, 1-2 వచనాలు చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజ భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ ప్రాముఖ్యమైన వ్యక్తి మగ్దలేన మరియా. ఎవరు? మగ్దలేన మరియా. ఈ మగ్దలేన మరియను చాలా గొప్పగా చూడాలి మనం. ఎంతోమంది మరియలు ఉన్నారు, కానీ మగ్దలేన మరియకు ఉన్నటువంటి హిస్టరీ వేరుగుంది, ఆమెకున్నటువంటి ప్రాముఖ్యత వేరుగుంది. ఆమె యొక్క స్థితిని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. 2వ వచనంలో ఏమంటున్నారు? అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అంటూ, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియా. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనే మరియా. మగ్దలేన అనేటువంటి ఒక ఆమెకి 7 దయ్యాలు పట్టినాయి అంట. దయ్యాల చేత పీడించబడుతూ ఉండేది. 7 దయ్యాలంటే మాటలా కదా? 7 దయ్యాలంటే మాటలు. ఒక దయ్యం అంటేనే కష్టం, 7 దయ్యాలంటే
ఇక 4 పక్కల బంధించడం కాక ఇంకా 3 పక్కల అదనంగా ఉంది ప్రొటెక్షన్, అంటే దాని యొక్క దాడి మన పైన. 4 పక్కల దాడి కాదు, ఒక్కడే దాడి చేసేది వేరు, 30 ఏట దాడి చేసేది వేరు, 4 దిక్కుల దాడి చేసేది వేరు. కానీ ఇప్పుడు 7 దిక్కుల దాడి చేయరు. 7 రకాలైన దయ్యాలు ఆమె నుండి పనిచేస్తున్నాయి. మగ్దలేన మరియా అక్కడ ఎంతోమంది ఉన్నారు. ఎందుకు చూడండి, 12 మంది శిష్యులు ఉన్నారు, అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీల్లో మగ్దలేన మరియ గాక హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కోజ భార్యయగు యోహన్న, సూసన్న ఉన్నారు. వీరందరూ ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ సంబంధించిన వారి భార్యలు, వీళ్ళు ఉద్యోగస్తులు భార్యలు, లేకపోతే ఆస్తిపరులైనటువంటి వాళ్ళు. ఈ ఆస్తిపరులైనటువంటి వాళ్ళు వాళ్ళ డబ్బును ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆస్తిని ప్రభు పని కొరకు ఉపయోగిస్తున్నారు. వాళ్ళ ఆస్తిని ప్రభు పని కొరకు ఉపయోగిస్తున్నారు. అది సంగతి. ఎవరి ఆస్తిని? వాళ్ళ ఆస్తిని, తమకు కలిగిన ఆస్తిని, వారి ఆస్తిని ప్రభు పని కొరకై వినియోగిస్తున్నారు. అంటే ఆయన సువార్త క్యాంపులో వీళ్ళు ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ఏంటది? మంచి రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేయడం. ఉదయమే లేవగానే టిఫిన్ పెట్టాలో వద్దా? పెట్టాలి కదా. ఉదయం లేవగానే టిఫిన్ పెట్టాలి, మళ్ళా మధ్యాహ్నానికి భోజనం ఏర్పాటు చేయాలా, మళ్ళీ రాత్రికి రొట్టెలు ఏర్పాటు చేయాలా. కథ ఉంటుంది కదా. ఈ కథ అంతా చూసేది ఎవరంటే ఈ టీమే. ఏంటంట? పరిచారకుల టీం. వీళ్ళల్లో శిష్యులు మరి అంటే అనేకమైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళల్లో అక్కడ చూడండి, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు, అంటే హేరోదు అనేటువంటి రాజు యొక్క ఇంటిలో ఆ గృహాన్ని నిర్వహించే గృహానికి సంబంధించిన అధికారి. హేరోదు గృహానికి సంబంధించిన అధికారి. ఇక్కడ మనం చూడాలి, రాజుగారింట్లో గృహ నిర్వాహకుడు అంటే ఇక ఆ గృహం అంతా ఆయన చెప్పు చేతుల్లోనే ఉంటుంది, ఆయన చెప్పినట్టే చేస్తుంది. అలాంటి గృహ నిర్వాహకుడైన ఆయన భార్య అంటే, రాజుగారి ఇంట్లో అధికారి అయినటువంటి వాని భార్య అంటే ఇక ఒక రేంజ్లో ఉంటుంది ఆమె పోస్ట్ కదా. మన ముఖ్యమంత్రులు, మంత్రులు ఇళ్లలో పనిచేసే వాళ్ళకే చాలా విలువ ఉంది మన సొసైటీలో కదా. ఇళ్లలో పనిచేసే వంట పనుల వాళ్ళకే చాలా విలువ ఉంది. ఇది మన పెద్ద పెద్ద స్థాయిల్లో పనిచేసేటువంటి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకు, అబ్బా ముఖ్యమంత్రి గారి ఇంట్లో పని అంటే అబ్బో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కంటే గొప్పగా చూస్తారు. ఇక్కడ ఆమె అంతకంటే ఎక్కువైన పోస్టులో ఉంది. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుకు కూజ భార్య అయిన యోహన్న, మంచి పోస్టులో ఉన్న ఆమెకి రాజుగారి దగ్గర అంటే ఏం కావాలన్నా కూడా ఒక మాట అంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలిగిపోతాయి. అట్లాంటి ఆమె ప్రభువుకు పరిచర్య చేసే దాంట్లో ఉంది. అలాంటి ఆమెను కూడా ఈ మగ్దలేన మరియ అంత గొప్పగా చూపించాల. సూసన్న అని ఒక ఆమె ఉంది, ఆ ప్రభువుని వెంబడించే వాళ్ళు ఆమె ఒక స్త్రీ. ఒక మరియ ఉంది, ఆ మరియ ఎవరంటే యోహాను యాకోబుల తల్లి. ఇంకో మరియ ఉంది, ఆమె యేసు ప్రభు తల్లి. ఇక్కడ మగ్దలేన మరియ, యేసు ప్రభు తల్లి మరియ, యోహాను యాకోబుల తల్లి అయిన మరియ, యోహాన్న, సూసన్న, సలోమే అనేటువంటి చాలామంది స్త్రీలు ఉన్నారు అక్కడ. కొన్ని పేర్లు రాయబడలేదు, కొన్ని పేర్లు రాయబడ్డాయి. కొందరు స్త్రీలు అన్నారు కాబట్టి వాళ్ళని కూడా చేర్చాలి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రభు పనిలో ఉన్నారు. మనం ఉండొద్దా చెప్పండి? వాళ్ళు ఉన్నారు, మనం ఉండాలా వద్దా? ప్రభు పనిలో ఉన్నారు. ప్రభు పని కొరకై తమ జీవితాలను ఏం చేశారు? ఆస్తులు సమర్పించుకున్నారు, జీవితాలను సమర్పించుకున్నారు. వాళ్ళకు భర్తలు లేరండి. సరే, మగ్దలేన మరియకు మరి పూర్తిగా నాకు తెలియదు, ఆమెకు లేడు అనుకుందాం ఒకవేళ. మరి మిగిలిన వాళ్ళకి భర్తలు లేరా? కూజ భార్య ఉంది, ఆయనకు భర్త ఉన్నాడు కదా, ఆ పెనిమిటి అధికారి కదా. అధికారి అంటే ఎలా ఉంటాడు? ఆయనకి ఏం తక్కువైనా ఒప్పుకోడు. అట్లాంటి ఆయన భార్య ఇక్కడికి వచ్చేస్తుంటే మరి ఆయన ప్రభువుకు సమర్పించుకున్నారు కనుక వాళ్ళు ఆ పనిలో వాళ్ళ భాగాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వచ్చారు. కనుక వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉండుండొచ్చు. వాళ్ళకి భర్తలు, లేకపోతే వాళ్ళ భార్యలు, వాళ్ళకి పిల్లలు ఉండుండొచ్చు, వాళ్ళ చదువులు, లేకపోతే వాళ్ళ ఆలన వాళ్ళ యొక్క వసతులు చూడాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఈ క్యాంపులో వాళ్ళు ఉన్నారు. అది గొప్ప సంగతి. ఇక్కడ చూడండి 8వ అధ్యాయం 1వ వచనంలో, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ, ఎక్కడంట? ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ. ఒక చోట మీటింగ్ ఉంటే కాదు, ఇది ఒక చోట మీటింగ్ ఉంటే కాదు, ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఎక్కడ వెళ్ళినా ఆ క్యాంపులో వీళ్ళ పరిచర్య ఉంటా ఉంది.
ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళు సమర్పించుకుని దేవునికి, ప్రభువు పరిచర్య చేస్తూ వచ్చారు. కావాల్సినవన్నీ సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. క్యాంపులో వీళ్ళ పాత్ర ఎంతో గొప్పగా ఉంది. మగ్దలేన మరియ గురించి ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, ఆమె యేసు ప్రభువు దగ్గర, ఆమెలోని దయ్యాలు పోగొట్టబడిన దగ్గర నుండి యేసు ప్రభువును వెంబడించే విషయంలో ఎంతో నిష్ఠ కలిగిన వ్యక్తిగా ఉంది. యేసు ప్రభు తనలో దయ్యాలు వెలుగొట్టిన దగ్గర నుండి ఎక్కడి వరకు, యేసు ప్రభు కలువరి చిలువలో చనిపోయే వరకు ఆయనతోనే ఉంది. అది గొప్ప సంగతి. సరే, యేసు ప్రభు తల్లి అంటే ఆమెకు తప్పదు. కానీ ఈమెవరు? వీళ్ళ రిలేటివ్ కాదు కదా. యోహాను యాకోబుల తల్లి అయినా కొంచెం రిలేటివ్, వీళ్ళకి బంధువు. కానీ ఏమి అది కాదు కదా. ఈమె ఎవరు? ఒక పట్టణస్తురాలు, అక్కడ ఉన్న ప్రాంత ప్రజల్లో ఒక ఆమె డబ్బు గల ఆమె. ఈమె యేసు ప్రభు తనను ఆ పరిస్థితి నుంచి, దయ్యాల నుంచి విడిపించిన దగ్గర నుండి ప్రతి సందర్భంలో ఆమె ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఆమె పాత్ర ఉంది, ఆమె కనబడుతూ ఉంది. కృతజ్ఞతగా దేవుని కొరకు, ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంటూ వచ్చింది. సరే, అది గొప్ప సంగతి. నేను చెప్పాను, యేసు ప్రభు చిలువ వేసే దగ్గర ఉంది, యేసు ప్రభు చిలువలో చనిపోయిన తర్వాత ఉంది, యేసు ప్రభుని సమాధి చేసేటప్పుడు ఆమె ఉంది, యేసు ప్రభు సమాధిలోంచి లేచిన తర్వాత ఆమె ఉంది. అది గొప్ప సంగతి. చివరి వరకు, పరలోకానికి ఆరోహణం వెళ్ళే వరకు మగ్దలేన మరి యేసు ప్రభుతో కూడా ఉన్న స్త్రీ. అలాంటి వ్యక్తులుగా మనం ఉండగలమా? ఏదో ప్రభు కార్యం చేశాడు, ఇక మనం చక్కగా మనకు అన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ మనకు ఏర్పాటైపోయినాయి కాబట్టి మనకు పర్లేదులే. కొంతమంది అనుకుంటారు, పద్దాకిల్లు ఆయన్ని ఎక్కడ ఇసుకెత్తాం అనుకుంటారు. ఆయన విసుక్కునేవాడు కాదు. ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్తాడు, ఎన్ని విషయాలు అడిగినా ఆయన ఓపికగా చెప్తాడు. ఎంత కష్టం వచ్చినా ఆయన చక్కగా పరిష్కారం చేస్తాడు. ఎన్ని బాధలు, ఇబ్బందులు వచ్చినా ఆయన పరిష్కారం చేస్తాడు. అందువల్ల నిన్నేగా కలిశాను, మళ్ళీ వాళ్ళు కలవాలా అనుకుంటారు కొందరు. అది దైవ ప్రేమ కాదు. అది దైవ ప్రేమ కాదు, అది దేవుని నీతి కాదు. అంటే ఒక వ్యక్తి తనకు ఎవరి ద్వారా అయితే ప్రయోజనం కలిగిందో ఆ వాళ్లను ప్రతి దినము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అలాంటి జ్ఞాపకంలో ఉంచుకున్న వ్యక్తి మగ్దలేన మరియ. అలా ఉండగలం మనం? నాకు అలా ఉండాలని చాలా ఇష్టంగా ఉంది. దేవుని కొరకు మనం ఆ జీవితం అలా సమర్పించుకోవాలని ఇష్టంగా ఉంది. నేను అనుకుంటాను, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు అక్కడ కూర్చొని, ఇక్కడ కూర్చొని, పడుకొని, ఏంటి ఇంత ఖాళీ ఉంది ఈరోజు? సహజంగా ఖాళీ అంటే చాలా తక్కువ వస్తుందిలేండి. ఏంటి ఇంత ఖాళీ ఉంది ఈరోజు? ఎంత పని ఉంటే బాగుంటుంది, చేతి నిండా పని ఉండాలా, ప్రార్థనలు చేసుకోవాలా, లేకపోతే ఎక్కడైనా సువార్తకు వెళ్ళాలా, ఏదన్నా ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది వెళ్ళాలి, ఖాళీగా ఉండాలనిపిస్తుంది నాకు. ఈరోజు ఎందుకు ఇంత ఖాళీ వచ్చిందంటే మళ్ళీ ఇంకో భయం కూడా ఉంది. ఈరోజు ఎంత ఖాళీ ఇచ్చాయంటే రేపేదో ఫుల్ బిజీ పెడతాడని కూడా భయం ఉంది మాకు. ఈరోజు మాకు రెస్ట్ ఇచ్చాడంటే రేపు ఫుల్ వర్క్ ఉందని అర్థం. ఏలియా అన్నట్టే కదా, ఏలియా పడుకున్నాడు, పడుకున్న తర్వాత లేపాడు, లేవయ్యా బాబు, నీకు చాలా దూర ప్రయాణం ఉంది, 40 దినాలంత ప్రయాణం చేయాలి నువ్వు అంటే, లేపితే 40 దినాలు నడిచాడు. ఒకరోజు పడుకున్నందుకు 40 దినాలు నడకబెట్టాడు. కనుక కొద్దిగా రెస్ట్ ఇచ్చినా మళ్ళా 40 దినాల ప్రయాణం అంతా భారం పెడతాడు దేవుడు. అందువల్ల ఏదో కొంచెం రెస్ట్ వచ్చినప్పుడు ఎందుకు ఈ రెస్ట్, ఏదో పని చేయాలా, ఈ ఖాళీగా ఉంటే మళ్ళీ ఆయన ఏదో మనకు ఎక్కువ బాధ్యత పెట్టేస్తాడు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోదాం అనిపిస్తూ ఉంటుంది నాకు. మగ్దలేన మరియను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె జీవితాన్ని మాదిరికరంగా తీసుకోవాలి. యేసు ప్రభు తనలో జరిగించిన దగ్గర నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళే వరకు ప్రభువుతో కూడా ఉండింది. ఆమె జీవితం కొనియాడదగినదే. ఖచ్చితంగా అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి అనేది ప్రభువు యొక్క ఉద్దేశం. సమాధి చూడండి, అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఆమె గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి బైబిల్లో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం 55 వచనం చూడండి, 55, 56 వచనాలు. 27వ అధ్యాయం 55, 56 వచనాలు. యేసునకు ఉపచారం చేయిసు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరమున నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి అని రాయబడి. మగ్దలేన మరియయు. మళ్ళీ ఈ యాకోబు, యోసే అనే వాళ్ళ తల్లి గురించి ఇంకో చోట రాయబడడం. మళ్ళీ అక్కడ వేరే చోట మగ్దలేన మరియ ఉంటుంది.
4 చోట్ల 5 చోట్ల మగ్దలేని మరియను యాడ్ చేశారు, వేరే వారి పేర్లు యాడ్ చేయాల, వేరొక స్త్రీ అన్నారు. కానీ మగ్దలేన మరియను కోడ్ చేశారు, ఆ పేరు కోడ్ చేశారు. ఆమెకు ఎంత, ప్రభువుకి ఎంత స్థానం ఇచ్చి ఉంటే అంత ఘనత ఆమెగా పొందగలిగిందో మనం ఆలోచించి మనం కూడా అలాంటి జీవితంగా మన జీవితాన్ని మార్చుకోవాలి అని ప్రభు కోరుతున్నాడు. మగ్దలేన మరియ తన జీవితం అంతా కూడా ఆయన కొరకే, ప్రభు కొరకే దారపోసింది, ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించింది. కాబట్టి అట్లా మన జీవితంలో కూడా అలాంటి గొప్ప అనుభవం మనం ఉంటే మనంత గొప్ప సాక్ష్యం పొందేవాళ్ళుగా ఉండకపోవచ్చు ఈ లోకంలో. కనుక అలాంటి అనుభవంలో మగ్దలేన మరియ లాంటి అనుభవంలో మనం కూడా ప్రభు కొరకు మన జీవితాలను సమర్పించాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇది రెండవది. మూడవది చూడండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. దయచేసి చూడండి, పేజీ 123, అపోస్తుల కార్యం 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. పౌలు గారు ఇదేమంటున్నాడు? ప్రభువు నాకు అప్పగించిన పరిచర్య కొరకు, పరిచర్య తుదముట్టించాలని, పరిచర్య ముగించాలని, సమస్తం జరిగించి ముగించాలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనది ఎంచుకోలేదు. అంటే చూడండి, ఇలాంటి లక్షణాలు మనకు ఉండాలండి. ఇలాంటి లక్షణాలు మనకు ఉండాలి. ఇలాంటి లక్షణాలు అంటే ఆయన దేవుని పని జరిగించబడు కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. తన ప్రాణాన్ని తనకు ప్రియమైందిగా ఎంచుకోలేదు. అందుకే గొప్ప విషయం చెప్పగలిగాడు. నేను 2 తిమోతి 4:7 రాయబడింది, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించి తిని అన్నాడు. నా పరుగును చివరి వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును చివరి వరకు పరిగెత్తి ముగించాను. గెలిచాడు ఆయన పరుగు పందెంలో గెలిచాడు. మనం అలాంటి అనుభవం ఉంటున్నామా? పౌలు వలె దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను తుదముట్టించే వరకు ప్రాణమునైనను లక్ష్య పెట్టని వారుగా, లేదా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొని వారికి మనం ఉంటున్నామా? పౌలులాగా ప్రభు ఏర్పాటు చేసుకున్న సాధనమైన యేసు ప్రభు ఆయన ఏర్పాటు చేసుకుని, ఇతడు నా కొరకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం, ఇతడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను మీకు తెలుపుదనని అన్నాడు. నేను అతనికి తెలిపేదని అన్నాడు. కనుక ఇతడు నా కొరకు శ్రమలు అనుభవించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. దేవుని పనిలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఆయన ఒక అధ్యాయంలో చివరి భాగంలో ఆయన కొన్న బాధలన్నీ ఏకరువు పెట్టాడు. ఆ బాధలన్నీ రాశాడు అక్కడ. అంటే కొన్ని అధ్యాయాలు, కొన్ని వచనాలు, దాదాపుగా 10-15 వచనాల వరకు నాకు ఎన్ని బాధలు వచ్చినాయో వినండి అని మొదలుపెట్టి ఆయన బాధలన్నీ చెప్పాడు. ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, నిద్రలేని రాత్రులు, ఫుడ్ లేని ఉపవాసాలు, జాగరణాలు, పడవ ప్రయాణాలు, ఓడ ప్రయాణాలు, అక్కడ ఆపదలు, దొంగల ద్వారా ఆపదలు, సొంత జనుల ద్వారా ఆపదలు, కపట సహోదరుల ద్వారా ఆపదలు, ఎన్నో ఆపదలు. ఆయన ప్రభు నా పక్కనున్నాడు అని చెప్పాడు. కనుక అలాంటి అనుభవంలో మనం కూడా మన జీవితంలో ప్రభువు కొరకు ఆయన ఇచ్చిన పరిచర్యను చివరి వరకు చేసే దాని కొరకు మన ప్రాణాన్ని ప్రియమైందిగా ఎంచుకోని వారంగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తాం. ఆయన మన ప్రాణ ఆత్మ దేహాలను కాపాడేవాడు. ఆయన మన ప్రాణాత్మ దేహాలను ఆయన కాపాడుతాడు. అది మీ పని కాదు. మీ ప్రాణాన్ని, మీ దేహాన్ని, మీ ఆత్మ మీరు కాపాడుకోలేరు. ఒక సంగతి చెప్తా, మీ ప్రాణము, మీ ఆత్మ, మీ దేహము దేవుడి వల్ల మీకు అనుగ్రహించబడినాయి. దేవుడు వాటిని మీకు అనుగ్రహించాడు. దేవుడిచ్చిన వాటిని దేవుని కొరకు వినియోగించాలి. దేవుడిచ్చిన వాటిని వరకు దేవుని కొరకు వినియోగించే విషయంలో వాటిని జాగ్రత్త కూడా చేయాలి. ఈ సంగతి బాగా గమనించండి. దేవుడు మీకు ఇచ్చిన ఆత్మను, ప్రాణాన్ని, దేహాన్ని కాపాడాలి. మీరు దేవుడిచ్చిన ఈ దేహం, శరీరాన్ని కాపాడాలా, ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, ఈ జీవితాన్ని కాపాడుకోవాలా, ఈ రక్షణ కాపాడుకోవాలా, ఈ విశ్వాసం కాపాడుకోవాలా. అవి దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం ఏం చేస్తాం? పాడు చేసుకుంటున్నాం.
కాపాడుకోలేకపోతున్నాం. కాపాడుకోవాలి. దేహం, మన శరీరంలో బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? కాపాడుకోకపోవడం వల్లే కదా. మన శరీరంలో బలహీనతలు కాపాడుకోకపోవడం వల్ల వస్తున్నాయి. రోగాలు కాపాడుకోకపోవడం, మన యొక్క ఆరోగ్యాన్ని మనం సరిచేసుకోకపోవడం వల్లే వస్తున్నాయి. మనం తినే తిండే మన అనారోగ్యానికి కారణం. మనం తినే తిండి, మన ఫుడ్. కనుక మీ ఫుడ్ జాగ్రత్తగా చూసుకుంటే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఏది పడితే అది తినేస్తారు. ఒక ఆయన ఇంటికి తీసుకెళ్దామని డజన్ అరటికాయలు కొన్నాడు. ఇది వినండి, కొంచెం బాగుంటుంది. ఇంటికి తీసుకెళ్దాం డజన్ అరటికాయలు కొన్నాడు. బస్సు ఎక్కి కూర్చున్నాడు. సరే బస్సు ఎక్కి కూర్చోగానే నా పక్కనే కూర్చున్నాడు. మరి అది కూడా చెప్తున్నాడు, నా పక్కనే కూర్చున్నాడు. ఒకటి తీశాడు, ఒలిశాడు, తింటున్నాడు. ఏంటి బ్రదర్, పిల్లలకి అన్నారు కదా, ఇంటికి అన్నారు కదా అంటే, ఆకలిగా ఉంది బ్రదర్, ఒకటి తింటానని ఒకటి తిన్నాడు. సర్లే ఒకటే కదా, ఇంకా 11 ఉంటాయి కదా, సర్లే జాగ్రత్తగా తీసుకెళ్తాడు అనుకుంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను దిగే టైంకి వచ్చేసరికి దాదాపుగా 1/2 డజన్ అయిపోయినాయి. 1/2 డజన్ పళ్ళు అయిపోయినాయి. ఇంకా ఆయన నేను దిగిన తర్వాత ఇంకా అంత దూరం వెళ్ళాలి ఆయన. నేను అన్నాను, నువ్వు పిల్లలకని తీసుకున్నానని చెప్పావు, ఇంట్లోకని చెప్పి తీసుకున్నావు, ఎక్కడే 1/2 డజన్ తినేసావు, మరి ఏంటి సంగతి అంటే, ఈయన్న తీసుకెళ్తావంటే అమ్మో ఇది తీసుకెళ్ళిపోతాను అన్నాడు. తిరగ ఆ 1/2 డజన్ కూడా ఆయన దిగే లోపలనే తినేసాడు. ఇప్పుడు చెప్పండి, డజన్ అరటిపళ్ళు ఒక్కడే తిన్నాడు, ఒక అరగంట గంట వ్యవధిలో ఒకడే తింటే అనారోగ్యమా ఆరోగ్యమా? ఖచ్చితంగా అనారోగ్యం. కనుక మన నోటిని కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన దేహాన్ని కాపాడుకోవాలి, మన ఎముకలను కాపాడుకోవాలి. అలాంటి కాపాడుకున్నటువంటి వాడు పౌలు. ఆయన ఎన్ని ఉపవాసాలు ఉన్నాడో, ఎన్ని జాగరణాలు చేశాడో, ఎన్ని త్యాగాలు చేశాడో, ఎంత దేవుని చేత బలపరచబడ్డాడో, ఇవన్నీ మనం గమనిస్తే అలాగ మన జీవితం కూడా ఉండాలి. కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాటిని మనం కాపాడుకోవాలి, పాడు చేసుకోకూడదు. చూడండి, దేవుని పిల్లలు పచ్చని వారుగా, పచ్చగా సారం పెట్టుచు చిగురు పెట్టుచు ముసలితనం వరకు ఉండాలంట. అంటే 100 ఏండ్ల వరకు దేవుడు తన పిల్లలని పచ్చని సారం కలిగిన వారుగా ఉంచుతాడంట. వారు నీతిమంతులు చిగురాకు వలె మువ్వు వేయుదులని ఉంది. చిగురాకు వలె పచ్చనిగా సారం కలిగి ఉందని ఉంది. ఉండాలా మరి వద్దా? 90, 95, 100 ఉండాలా వద్దా? మనకి నిండా 50 లేవే, మనకి ఎన్నో రోగాలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, కాపాడుకోలేకపోవటమే. కానీ పౌలు అట్లా కాదు, కాపాడుకున్నాడు. చాలా వృద్ధాప్యం వరకు జీవించాడు. ఒక టైంలో ఆయన కూడా హతసాక్షిగా మరణించాడు, అది వేరే సంగతి. కానీ తన యొక్క బలమును, తన సామర్థ్యాన్ని, తన ప్రాణాన్ని ప్రభు పని కొరకు వినియోగించే సాధనం పౌలు. మనం ఉండగలమా? మనం ఉండలేము. మందిరం 10:30 కంటే నేను 11 స్టార్ట్ చేశా, ఖచ్చితంగా 11 స్టార్ట్ చేశా. మరి అప్పుడు 2-3 ఉన్నారు, మరి మిగిలిన వాళ్ళు లేరు, తర్వాత వచ్చారు. సరే నేనేం అంటలేదు ఇప్పుడు. ఎందుకట్లా? నేను ఆల్రెడీ లేట్గా స్టార్ట్ చేశా. సరే చూద్దాంలే, ఇప్పుడు కూడా టైం ముగించాలి, మళ్ళీ నేను చూద్దాంలే అని చెప్పి లేట్గా స్టార్ట్ చేశా. అయినా కూడా ఆ 15 గంట, ఆ 5 నిమిషాలు, ఆ 10 నిమిషాలు, ఆ అరగంట, ఆ గంట, అసలు శాంతం మందిరమే లేకుండా. ఎందుకు ఇట్లా అంటే, మన అవయవాలను ప్రభువుకు సాధనాలుగా వినియోగించలేకపోతున్నాం. పౌలులాగా ఆయన పరిచర్య జరగడం కోసం మన ప్రాణాన్ని మనకు ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. ఇక ఏది మనకు ప్రియమైనదిగా ఉండకూడదు. ఆయన పరిచర్యే మనకు ప్రియం. అలాంటి వాడు పౌలు. మనం అలా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఇది 3. 4 చూడండి, ఒక చిన్న మాట చదివి కొన్ని వివరంగా చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? చివరిగా 4వ యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. ఆయన చిత్తము నెరవేర్చుట అంటే ఆయన ఏం కోరుతున్నాడో దాన్ని జరిగించుట. ఆయన పని ముట్టించుట అంటే చిట్ట చివరి వరకు చేయటం. చిట్ట చివరి వరకు తన దేహంలో తన ప్రాణం ఉన్నంత వరకు ఆయన ప్రభు దేవుని పని కొరకై తన జీవితాన్ని సమర్పించిన యేసు ప్రభు. ఆయన ఎవరు? యేసు ప్రభు దేవుడా మనుషుడా? చెప్పండి, ఎవరైనా ఏం చెప్తారు? యేసు ప్రభు దేవుడా మనుషుడా? ఏం చెప్తారు? యేసు ప్రభు దేవుడా మనుషుడా?
పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. యేసు ప్రభు దేవుడా మనుషుడా? ఏం చెప్తారు? దేవుని స్వరూపములో ఉన్న మానవుడు, లేకపోతే మానవ అవతారం ఎత్తిన దేవుడు అని చెప్తాను నేనైతే మాత్రం. దీనికి జవాబు ఏంటంటే దేవుని స్వరూపంలో ఉన్న మానవుడు, లేకపోతే దేవుని స్వరూపం కలిగిన మానవుడుగా ఉన్నాడు, లేకపోతే మానవ రూపాన్ని ధరించి లోకానికి వచ్చిన దేవుడు అని నేను చెప్తాను. దీనికి తిరిగే లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు మనుషుడే. లోకంలో ఉన్నంత వరకు మనుషుడే. ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు మనుషుడే. మనుషులాగానే ఆయన కూడా ఆకలి అయింది, ఆయనకు నిద్ర వచ్చింది, ఆయన కన్నీళ్ళు వచ్చినా ఏడ్చాడు పాపం. ఆయనకి మరణం వచ్చింది, చనిపోయాడు. ఆయన తల్లి గర్భంలో పుట్టాడు. ఆయన కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. పేదల గృహంలో పుట్టాడు కదా, కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. ఎన్నో రకాల మానవుల సంబంధమైనటువంటి ఇబ్బందులు ఆయనకి ఎదురైనాయి. పేదరికంలో ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకు స్థలమే లేదు, పశువుల తొట్టులో పడుకోబెట్టారు. ఇవన్నీ అనుభవించాడు, ఎన్నో రకాల బాధలు అనుభవించాడు. దేవుడైతే అనుభవించాడు కదా. కనుక మానవుడిగా ఈ అనుభవంలో ప్రభు ఈ లోకంలో జీవిస్తూ దైవత్వాన్ని ఆయనలో నుంచి బయలుపరిచాడు. దైవత్వాన్ని చూపించాడు యేసుప్రభు ఈ లోకంలో. దేవుడు అంటే ఇలా ఉంటాడు అనేది మోడల్ యేసుప్రభువే. రేపొద్దున మనం చూసేది కూడా ఆయన్ని అక్కడ ఎలా చూస్తాం? దేవుని స్వరూపంగా యేసుప్రభుని మనం చూస్తాం. కనుక ఆయన ఈ లోకంలో మనుషుడిగా ఉన్నంత వరకు ఆయనకి ఇచ్చిన పనిని తొడముట్టించుట కొరకు ఆహారమైనా కూడా ఏం చేశాడు? ఆయన పని తొడముట్టించుటయే నాకు ఆహారం అన్నాడు యేసుప్రభు. భోజనం చేసేవాడా లేదా? అది చెప్పండి. పోనీ లోకంలో భోజనం చేశాడా? ఎక్కడుంది వాక్యంలో? ఎవడన్నా ఉందా? యేసుప్రభు భోజనం చేశాడా లేదా అంటే చేశాడా లేదా? పిల్లలారా, తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఎందుకు అడిగాడు? ఆయన తింటానుగా లేదు, వాళ్ళకి పెట్టడానికే. అయ్యా ఏమి లేదు ప్రభు, రాత్రి అంతా కష్టపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు, మరి కొంచెం ఏమనుకోబాకు ప్రభు అంటే, సర్లే రండి నేను మీ కొరకు చేపలు కాల్చిపెట్టాను, నీకు భుజించండి అని వాళ్ళకి ఇచ్చాడు. ఆయన తినలా. అంటే యేసు ప్రభువుకు ఆకలి వేస్తుందా అంటే వేస్తుంది. తిన్నాడంటే తిన్నాడు, కానీ తిండిపోతుగా. దేవుని పనిని విడిచిపెట్టి దేవుని పని మర్చిపోయి తినటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అదే నాకు ఆహారం అన్నాడు. దేవుడిచ్చిన పని తుదముట్టించుడే ఆహారం. మన అనుభవం అలా ఉండాలి. దేవుని కొరకైన జీవితము నిజమైన ఆహారం, నిజమైన పానం. దేవుని కొరకు మన సమర్పణ, నిజమైన తృప్తి పొందిన అనుభవం యేసుప్రభు ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలనే దేవుని కోరిక. చూడండి, ఇక్కడ పరిచర్య జరుగుట కొరకు 7గురిని సెలెక్ట్ చేసుకున్నారు అపోస్తలులు. వాళ్ళల్లో స్టెఫెను బలపరచబడి గొప్ప సూచక్రియలు జరిగించడం ద్వారా ఆయన తన జీవితాన్ని ప్రభు పనిలో వినియోగించాడు, పరిచర్యలో వినియోగించాడు. అట్లాగే మగ్దలేన మరియ తన జీవితం మొత్తం ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. మగ్దలేన మరియ. పౌలు తన ప్రాణం ఎంత మాత్రము ప్రియమైందికి ఎంచుకోలే. ఆయన పనే నాకు ఇష్టం, ఆయన పనే నాకు ప్రియం. యేసు ప్రభు ఆయన దేవుని ఇచ్చిన పనిని తుదముట్టించే వరకు ఆయన ఏమన్నాడు? నాకు ఈ పనే ఆహారం, ఈ పనే నా జీవం, ఈ పనే నాకు ఆనందం. అట్లా ఉండగలం మనం? అట్లా ఉండాలి. అట్లా ఉండలేనప్పుడు మనమేం భక్తులం అండి? మన పేరు ఎక్కడ ఉంటుంది? ఎవరు చెప్పుకుంటారు మన గురించి? పలానా వ్యక్తి, పలానా మందిరంలో ఒక వ్యక్తి మంచి ప్రార్థనా పరురాలు. చెప్పగలుగుతున్నారా మన కోసం? చెప్పగలుగుతున్నారా? అదిగో పలానా వ్యక్తి మంచి ప్రార్థన చేస్తాడు. అంతేకాదు, పలానా వ్యక్తి దేవుని కొరకు ఎంతైనా ప్రయాసపడతాడు. పలానా వ్యక్తి దేవుని పని కొరకు తన యొక్క మరి సమర్పణ దేవుని కొరకు సమర్పించేవాడు ఉంటాడు. మన గురించి చెప్పగలుగుతున్నారా? ఎవరైనా చెప్తారా? ఒక వ్యక్తి అయినా నీ గురించి చెప్పగలుగుతున్నాడా అని? ఒక్క వ్యక్తి చెప్పుకోలేనప్పుడు నేను గురించి దేవుడు ఎట్లా చెప్పుకుంటాడు? దేవదూతలు ఎట్లా చెప్పుకుంటారు? నేను గురించి భక్తులు ఎలా చెప్తుంటారు? రేపొద్దున స్టెఫన్ లాంటి లిస్టులో నీ పేరు ఏడ జరుగుద్ది? ఇప్పుడు నేను అంటాను, పౌలు పేరు కూడా చేర్చబడింది, కానీ ఏదో లిస్టులో ఎక్కడో ఉంది. స్టెఫన్ ముందు లిస్టులో ఉంటే పౌలు ఎన్నో పేజీలో ఉన్నాడు. మారింది, అక్కడ మారిపోయింది. అంటే చూడండి, స్టెఫన్కి వచ్చిన ప్రయారిటీ మనకొద్దా? పోనీ పౌలు అలాంటిది మరి హిస్టరీ అలాంటిదైనా మనకు పొందగలమా అంటే? దేవుని కొరకు మన జీవితాలు, ఆయన పని కొరకు మన యొక్క జీవితాలను సమర్పించుకోవాలి.
దేవుని పని జరగాలి. ఏం చేస్తే నేను దేవుని పని జరుగుతుంది? ఇదిగో ఏ పని కొద్దు ఉంది, ఎక్కడ కొరత ఉంది, అక్కడ ఆయన పనిని జరిగించే దాని కొరకు మనం ఏం చేయాలా? జాకీలు వేసి లేపాలి. జాకీలు వేసి లేపడం అంటే పడుకున్న పనిని లేపాలి నువ్వు. కొంతమంది ఇప్పుడు మొయిలేనాడు కింద పడేశాడు, దాన్ని ఎత్తాలి, భుజానికి ఎత్తుకొని పద వెళ్దామని చెప్పేసి అలాంటి అనుభవంలో వెళ్ళే గొప్ప పరిచర్య జరిగించే వ్యక్తిగా వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. బలలో పాలు పొందబోయే ముందు ఊరికే మనం పాలు పొందుతాం, వెళ్ళిపోతాం. అది తప్పు కాదు, నేరం కాదులే, కానీ ప్రయోజనాలు కలిగే ప్రయోజనాలు మనం సరిగా వినియోగించలేక నష్టపోతున్నాం అనేదే ఇక్కడ హెచ్చరిక. కాబట్టి సరి చేసుకుందామండి. మన యొక్క పరిచర్య ప్రభు కొరకు, మన పరిచర్య కొరకు భక్తుల జీవితాలు ఎలాగైతే వినియోగించబడ్డాయో మనం కూడా మన జీవితాలను వినియోగించి ప్రభు పనిలో ప్రయాసపడాలనేదే ప్రభు కోరుతున్నాడు. అలాంటి వారు ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందుతారు, నమ్మకంగా పాలు పొందుతారు, అయోగ్యంగా చేయవేయరు. అట్లాంటి వారుగా మనం ఉండాలి, ఉండి బలలో పాలు పొందాలని ప్రభు కోరుతున్నాడు. మోకరించండి.